మా ఇంట్లో శనక్కాయల పొడి చేసింది. ఒట్టిమిరకాయలు ఆయిల్లో వేయించుకోవాలి. శనక్కాయ పప్పులు కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి కొంచెం ఎర్రపడేంత వరకు. అది స్టవ్ పై నుంచి దించినాక తెల్లగడ్డ ఒక గడ్డ తీసుకోవాలి. ఒట్టిమిరకాయలు ప్లస్ ఉప్పు వేసుకోవాలి. బాగా దంచాలి మెత్తగా అయ్యేంత వరకు. అవి మెత్తగా అయినాక శనక్కాయ పప్పులకి పొట్టు తీసేసి బాగా నీట్గా పొట్టు పోయేటట్లు చేసుకొని అవి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా దంచుకోవాలి. మిక్సీలో దంచుకోవడానికి రోట్లో దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. చూడండి మెత్తగా అయిపోయింది కదా. చూడండి అట్లా బాగా మెత్తగా అయినాక తెల్లవాయిలు బాగా అవి పొట్టు తీసేసి ఒక గడ్డల్లా వేసేసుకోవాలి. వేసేసుకొని దానితో పాటు మళ్ళీ దంచుకోవాలి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అది ఎలా బాగా ఫ్రెష్గా ఉంటుందో ఇట్లా పట్టుకుంటే ఇట్లా పొడి పొడిగా అయిపోవాలి. అలా కావాలి. మళ్ళీ అంత నున్నగా దంచుకోవద్దండి. కొంచెం ఒక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఎంతైనా రోట్లో చేసిన చట్నీలైనా ఏదైనా పొళ్ళైనా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా రోట్లో ట్రై చేయండి. ఈరోజు మా కుట్టి అయితే బాగా మస్తుగా తింటుంది. నెయ్యి వేసుకొని కొంచెం అన్నము కొంచెం పొడి వేడివేడి అన్నంలోకి కలుపుకొని అలా కలుపుకొని తింటే ఎలా ఉంది కుట్టి? తిను.